పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందలి ప్రియ దైవబిడ్డలారా, దివ్య కారుణ్య మహోత్సవ ఆదివారానికి అందరిని కూడా యేసు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42 నుంచి 47, మొదటి పేతురు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 3 నుంచి 9, యోహాను సువార్త 20:19 నుంచి 31 వచనం వరకు. ప్రియ దైవబిడ్డలారా, ఈ యొక్క పండుగ వాడుకలోనికి రావడానికి ముఖ్య కారణం పోలాండ్లోని కన్యాస్త్రీ అయిన మరియా పౌస్టినా కోవల్స్కా గారి యొక్క దర్శనం. క్రీస్తు భగవంతుడే స్వయంగా ఆమెకు దర్శనమిచ్చి ఈ పండుగను ఏర్పాటు చేశారని ఆమె యొక్క జీవితం మనకు ఒక సాక్ష్యంగా ఉంది. ఆమె ఆగస్టు 25, 1905వ తేదీన పోలాండ్లో జన్మించింది. అక్టోబర్ 5, 1938లో ఆమె మరణించింది. ఈ సందర్భంలో ఆమె పుట్టిన 2వ రోజుకే జ్ఞానస్నానం ఇచ్చారు. 7 సంవత్సరాలకి దైవ పిలుపు కోసమై ఆమెకు ప్రేరేపణ. 9 సంవత్సరాలకి ఆమె దివ్య సప్రసాదం స్వీకరించిందని ఆమె యొక్క జీవిత చరిత్ర మనకి గుర్తు చేస్తుంది. అటువంటి విశ్వాస జీవితంలో జీవిస్తున్న ఆమె దైవకృప అనుగ్రహాల ద్వారా రాత్రింబవలు ప్రార్థన చేసేది అని ఆమె యొక్క డైరీలో సొంతగా రాసుకున్న వాక్యాలు సాక్ష్యాలుగా ఉంటూ ఉన్నాయి. ఫిబ్రవరి 22, 1931వ సంవత్సరంలో సాయంత్రం రోజున క్రీస్తు భగవంతుడే స్వయముగా ఆమెకి దర్శనమిచ్చారని, ఆ దర్శనంలో అతను తెల్ల వస్త్రాలతో మరియు తన యొక్క కుడివైపును ఎత్తి ఆశీర్వదించే విధముగా, ఎడమవైపును ఆ యొక్క రొమ్ము భాగంలో ఉంచుకునే విధముగా, హృదయం నుంచి ఎరుపు మరియు నీలి కిరణాలు వచ్చే విధముగా ఆ యొక్క ఆకారాన్ని చూపించి, ఇదిగో ఈ యొక్క ఆకారాన్ని చిత్రలేఖనం చేసి మొట్టమొదటిగా మీ యొక్క చేపల్లో ఉంచాలి అని ఆమెకి తెలియజేసి ఉన్నారు. దాని ద్వారా ఆమె ఆ యొక్క విషయాన్ని తన యొక్క పాప సంగీతంలో తెలియజేస్తుంది. అయినప్పటికీ అది వాడుకలోనికి రాలేదు. 3 సంవత్సరాల తర్వాత మరొకసారి ఆమె యొక్క పాప సంకీర్తనలో ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక గురువుగా ఉండే వ్యక్తి ఆమెకి దేవుడు దర్శనమిచ్చాడు, ఇవన్నీ వాస్తవాలని గుర్తించిన తర్వాత, అదిగో క్రీస్తు భగవంతుడు చెప్పిన విధముగా అటువంటి ఆ యొక్క రూపాన్ని చిత్రలేఖనం చేయడానికి అనుమతి ఇస్తూ ఉన్నారు. వారి యొక్క మదర్ జనరల్ ద్వారా ఈ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుందని ఆమె యొక్క డైరీలో మనం చదువుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవంతుడు ఆమెకి దర్శనమిచ్చినప్పుడు ఆమె రాసుకున్న డైరీలో 47, 48వ పేజీలో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రియ దైవబిడ్డలారా, అటువంటి ఆమె దేవుని యొక్క అనుగ్రహం ద్వారా ఎల్లప్పుడూ దేవునితో దేవుని యొక్క ప్రేమను పొందుకుంటూ, దేవుని యొక్క కారుణ్యం పొందుకుంటూ దైవ కార్యాన్ని కొనసాగించడం మనం చూస్తూ ఉంటాం. 1934వ సంవత్సరంలో ఆ యొక్క క్రీస్తు భగవంతుని యొక్క దివ్య కారుణ్య చిత్రాన్ని వేయడం ప్రారంభించారు. అంటే ఆమె అది చూసి 3 సంవత్సరాల తర్వాత ఆ చిత్రలేఖనం ప్రారంభమైంది. అయినప్పటికీ ప్రభువైన దేవుని యొక్క చిత్రాన్ని లిఖించినప్పుడు ఆమె దానితో సంతృప్తి చెందలేదు. ఆ సందర్భంలో రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒకానొక సందర్భంలో, ప్రభువా, నీ అంటి అందమైన ఆ యొక్క చిత్రాన్ని ఎవరు వేయగలరు అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు. అప్పుడు ప్రభువైన దేవుడే చెప్తూ ఉంటారు, ఇదిగో ఆ యొక్క చిత్రాన్ని వేసేది ఆ బ్రష్ లేకపోతే పెయింట్ కాదు, కానీ నా యొక్క కృప దాన్ని అంత గొప్పగా చేస్తుందని ఆమె యొక్క డైరీలో 313వ పేజీలో ఆమె రాసుకున్న సాక్ష్యం. ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత ఆ చిత్రలేఖనం అయిన తర్వాత ఆమె చేసే ప్రార్థన కూడా ఈ విధముగా ఉండాలని ప్రభువైన దేవుడే స్వయంగా ఆమెకి 13 సెప్టెంబర్ 1935వ సంవత్సరంలో మరి యొక్క దర్శనంలో తెలియజేసుకున్నారని ఆమె యొక్క డైరీలో 476వ పేజీలో ఆమె రాసుకుంది. ప్రియ దైవబిడ్డలారా, దివ్య కారుణ్య జపమాలను కూడా ఈ విధముగా చెప్పాలని ప్రభువైన దేవుడే స్వయంగా ఆమెకి తెలియజేశారని ఆమె యొక్క డైరీలో ఆమె రాసుకుని మనకి సాక్ష్యముగా కనిపిస్తుంది. 476వ పేజీ ఆమె డైరీలో ఈ విధంగా ఆమె లిఖిస్తూ ఉంది. ఈ యొక్క దివ్యకారం జపమాల చెప్పడానికి మొట్టమొదటిగా పరలోక ప్రార్థన, మంగళవార్త ప్రార్థన, విశ్వాస ప్రమాణం చెప్పాలని, తదనంతరం నిత్యపిత అని చెప్పేసి ప్రార్థన, తర్వాత మనం చెప్పే మంగళవార్త చెప్పాలకు బదులుగా క్రీస్తు భగవంతుని యొక్క శ్రమల గురించి ధ్యానించాలని,
అవన్నీ 5 సార్లు చెప్పిన తర్వాత పరిశుద్ధుడు అని చెప్పే ప్రార్థన భగవంతుడే స్వయంగా ఆమెకి నేర్పించారని ఆ యొక్క దివ్య కారుణ్య జపమాలను భగవంతుడు ఆమెకిచ్చిన గొప్ప వరముగా ప్రార్థనగా ఆమె యొక్క డైరీలో సొంతగా రాసుకొని ఉంది. అందుకోసమే ఆ ప్రార్థన అందరూ కూడా చెప్పాలని ప్రభైన దేవాదేవుడే స్వయంగా ఆమెకి తెలియజేస్తూ అది ప్రపంచానికి తెలియజేయాలని ఆమెకి ఇచ్చిన ఒక గొప్ప ప్రబోధన. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె ఈ విధముగా ఈ యొక్క చిత్రపటాన్ని వేయటమే కాదు, ఆ యొక్క చిత్రపటాన్ని వారి యొక్క చేపల్లో తదనంతరం అక్కడున్న బిషప్ గారికి తదనంతరం పోపు గారికి ఈ విధముగా అన్నీ తీసుకొచ్చిన తర్వాత ప్రభైన దేవాదేవుడు నిజంగా ఇవన్నీ చేశారని నమ్మి ఆమె యొక్క జీవిత విధానంలో ఆమె మరణించిన తర్వాత మరి 1993వ సంవత్సరంలో ఆమెని పునీతురాలుగా చేయాలనే ఉద్దేశం అనేక పునీతులైన 2వ జాన్ పాల్ పోపు గారి ఉద్దేశం. ఏప్రిల్ 30, 2000 సంవత్సరంలో ఆ యొక్క రోమ్ నగరంలో పునీతుల పట్టాలో ఆమె యొక్క పేరును కూడా నమోదు చేసి ఉన్నారు. అప్పటి నుంచి ఈ యొక్క దివ్య కారుణ్య మహోత్సవం ఘనంగా ఈ యొక్క ప్రపంచంలో విస్తరింపజేసింది. ప్రియా సహోదరి సహోదరులారా, ఆమె యొక్క డైరీలో ఆమె రాసుకున్నది ప్రభువైన చెప్పిన మాట ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకి ఈ యొక్క ప్రార్థన చేస్తే శత్రువుల నుంచి వారికి విముక్తి కలుగుతుంది. మరి జీవిత భారం నుంచి భగవంతుడు ఉపశమనం ఇస్తాడు, అనేక అనుగ్రహాలు ఇస్తాడు, మరి పాపాలకు ప్రాయశ్చిత్తం దయచేస్తారని ఈ దివ్య కారుణ్య మహోత్సవం యొక్క గొప్పతనం ప్రియ దైవబిడ్డలారా. అందుకోసమే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచమంతా కూడా దివ్య కారుణ్య పటాన్ని అన్ని చోట్ల ప్రతిష్ఠింపజేశారు. దేవుని యొక్క వాక్యాలను ఒకసారి జ్ఞప్తిపరుచుకున్నట్లయితే ప్రభువైన దేవాదేవుడే స్వయంగా పవిత్ర గ్రంథంలో అనేక సందర్భాలలో ఆ యొక్క ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 103:8 ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమానిధి అని వాక్యం సెలవిస్తుంది. అదేవిధముగా 86వ కీర్తన 15 దేవా నీవు జాలి కలవాడవు, కృపామయ దేవుడవు, సహనవంతుడవు, దయాపరుడవు, విశ్వాసనీయుడు అంటున్నా. 145వ కీర్తన 8 ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి, సులభంగా కోప్పడేవాడు కాదు, కృపామయుడు అంటున్నా. హోషేయ గ్రంథం 6:6 నేను మీ నుండి కోరునది కారుణ్యము కానీ బలులు కాదు, దైవ జ్ఞానములు కానీ దహన బలులు కాదంటున్నారు. మత్తయి సువార్త 9:13 నాకు కారుణ్యము కావాలని కానీ బలి అవసరం లేదు అని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 12:7 నేను కనికరమును కోరుచున్నాను కానీ మరి బలిని కాదు అంటున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, లూకా సువార్త 6:36 మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అటువంటి దేవుని యొక్క కారుణ్యము ద్వారా మనందరం దీవించబడాలి అని మరి మధ్యాహ్నం క్రీస్తు భగవంతుని మరణించిన శుభగడియ, ఆ గడియలో మనం చేసే ఇక దివ్య కారుణ్య ప్రార్థన తన యొక్క కరుణ ద్వారా మనందరి యొక్క కుటుంబాలు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. విశ్వాసపూరితులై ఈ యొక్క ప్రార్థన చెప్పండి. మనందరి యొక్క కుటుంబాలు దీవించబడే విధముగా భగవంతుని వేడుకుందాం. దివ్య కారుణ్య యేసునాథుడు ఆ యొక్క చిత్రపటంలో జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ అనే మాట కూడా ప్రభువైన దేవాదేవుడే స్వయంగా తెలియజేస్తున్నారని, ఆ కిరణాలు ఎరుపు రంగు తన యొక్క రక్తానికి గుర్తని, మరి యొక్క నీలి రంగు తాను ఈ యొక్క మనకిచ్చే జ్ఞానస్థానము మరియు మన యొక్క శుద్ధీకరణ గుర్తని వాక్యం సెలవిస్తుంది. ఆ రక్తం అనేది జీవాన్ని కలిగి ఉంటుందని, నీటి ద్వారా మనం మరి క్షమాపణ చేయబడతామని మనకి ఆ యొక్క సంజ్ఞలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఆ చిహ్నాల ద్వారా దేవుని యొక్క అపారమైన కృపా కటాక్షాలు నిండుగా ఎల్లకాలం పొందాలని ఈ యొక్క దివ్య కారుణ్య మహోత్సవం రోజున దేవాదేవుని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ప్రభువైన దేవాదేవుడు ఈ యొక్క పండుగ ద్వారా తన యొక్క కృపానుగ్రహాలు నిండుగా మనందరికి దయచేయాలని, యేసువా నీ యందు నేను నమ్మిక కలిగి ఉన్నాను, యేసువా నేను నీ యందు విశ్వాసం కలిగి ఉన్నాను, యేసువా నీ యందు ఎల్లప్పుడూ కూడా విశ్వాసపూరితులై ఉంటానని ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ దేవుని యొక్క కృపకు పాత్రలు కావడానికి భగవంతుని వేడుకుందాం. ప్రభువైన దేవాదేవుడు ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మధ్యాహ్నం 3 గంటలకి దివ్య కారుణ్య జపమాల జపించే ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించాలని త్రిత్వాయిక సర్వేశ్వరుడి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరిని ఎల్లకాలం ఆశీర్వదించి మన యొక్క పాప మలినాల నుంచి, రోగాల నుంచి, ఇతర అవస్థల నుంచి, సమస్యల నుంచి మనందరిని కూడా ముందుకు నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా.